Hello guys, welcome to another short video. A sum of money invested at simple interest triples itself in 12 years and becomes n times in 24 years. What is the value of n? సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి అడుగుతున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఎక్స్ ఇయర్స్లో డబుల్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? ఎక్స్ ఇయర్స్‌లో 100 రూపీస్ అనేది పెరిగింది. అంటే నెక్స్ట్ ఎక్స్ ఇయర్స్‌లో గూడా అది 100 రూపీసే పెరుగుతది. సో ఇప్పుడు మన దగ్గర అమౌంట్ ఏమైతది? 300 అయితది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఇక్కడ ఏమని అడిగిండు? 12 ఇయర్స్‌లో ట్రిపుల్ అయితది అనని అడిగిండు. సో ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర 100 రూపీస్ ఉంటే 12 ఇయర్స్‌లో ట్రిపుల్ అంటే 300 అయింది. సో ఇక్కడ మనకెంత పెరిగింది? 200 పెరిగింది. ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటి? 24 ఇయర్స్‌లో ఎన్ టైమ్స్ అయితది. ఈ ఎన్ వాల్యూ ఎంత అనని అడిగిండు. సో, అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ 12 ఇయర్స్ ఇచ్చిర్రు కాబట్టి నెక్స్ట్ 12 ఇయర్స్ కనుక్కుంటే సరిపోతది. సో, ఇక్కడ మనకు 200 అనేది పెరిగింది. సో, మనకు నెక్స్ట్ 12 ఇయర్స్‌లో గూడా ఎంత పెరగాలి? 200 పెరుగుతది. అంటే ఇప్పుడు 300 ప్లస్ 200 ఇవంతా కలిపితే మనకెంతొస్తది? 500 వస్తది. అంటే స్టార్టింగ్ నుంచి అమౌంట్ ఏమైంది? 500కి వచ్చిందనమాట. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 5 టైమ్స్. సో, మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వెషన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్సెల్ఫ్ ఇన్ 8 ఇయర్స్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 5 టైమ్స్ ఇట్సెల్ఫ్. సో, ఇక్కడ ఒక పర్సన్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయంట. 8 ఇయర్స్‌లో అతని మనీ అనేది డబుల్ అవుతుంది. సో, అతని దగ్గర 5 టైమ్స్ 100 నుంచి 5 టైమ్స్ అనంటే 500 టైమ్స్ అంటే 500 రూపీస్ ఎప్పుడుంటాయి? ఏ ఇయర్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఉంటాయి అనని కామెంట్ చేస్తున్నాను. సో, మీకు ఫస్ట్ చెప్పాను కదా కాన్సెప్ట్. సో, దాన్ని బట్టి ఈ క్వెషన్ మీరు చేస్తారనని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆన్సర్‌ని కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.